మునిగిపోయిందంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జ్ నిర్మాణంతో కొండవేటి వాగు ప్రవాహానికి ఆటంకం కలిగిందని చెప్పారు. బ్రిడ్జ్ కింద కొండవేటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టిని తొలగించకపోవడంతో వరద నిలిచింది తప్ప వాగు వల్ల అమరావతికి ఎలాంటి ముప్పు సంభవించలేదని నారాయణ స్పష్టం చేశారు. వాగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టిని తొలగించడంతో పాటు బైపాస్ రోడ్డుపై గండ్లు కొట్టి నిల్వ ఉన్న నీటిని తొలగిస్తున్నామని వెల్లడించారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో 20 ప్రొక్లైన్లతో నిరంతరాయంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పనులను అర్ధరాత్రి 1 గంట సమయంలో పరిశీలించారు. అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతో కాలువలు రిజర్వాయర్లు డిజైన్ చేయించామని 3 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వివరించారు. ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు దాని మీద కొంతమంది రాద్ధాంతం చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేశారు. ఈరోజు అమరావతి రాజధానిలో అనేకమైన పనులు జరుగుతున్నాయి. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు. అదేవిధంగా వెస్ట్ బైపాస్ రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే కొండవీటి వాగు ఉందో, కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద 210 మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జ్ కట్టారు. దాంట్లో 120 మీటర్ల వెడల్పులో వెంట్లు కట్టారు. వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి 9 వెంట్లు. అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది. మట్టితో పూడుకోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది. అయితే యాక్చువల్గా అలా కాదు, ఏదైతే రోడ్డు ఉందో వెస్ట్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే 24 మీటర్లు కట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ప్రస్తుతం అక్కడ వాగు దగ్గర మట్టి తొలగింపు కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? రాజధానిలో ఏదైతే మునిగిపోయింది అంటూ అమరావతి పైన దుష్ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల పైన మంత్రి నారాయణ మండిపడ్డారు. నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండడంతో వాగు ప్రవాహానికి ఆటంకం కలిగింది తప్ప ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, అమరావతిలో ప్రజలంతా కూడా సురక్షితంగా ఉన్నారు అంటూ కూడా నారాయణ గత అర్ధరాత్రి ఏదైతే వర్షాలు ఒకవైపు వర్షాలు పడుతుండడము, కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నీరు ఎక్కడైతే ఆగిపోతుందో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది. అయితే కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్నటువంటి మట్టి తొలగింపు పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది. సిఆర్డీఏ ఇంజనీర్ల ఆధ్వర్యంలో దాదాపుగా 20 ప్రొక్లైన్లతో నిరంతరాయంగా ఈ పనులైతే కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతోటి కాలువలు రిజర్వాయర్లకు సంబంధించినటువంటి డిజైన్ కూడా చేయించడం జరిగింది. ఖచ్చితంగా వాగు ప్రవాహానికిను ఇప్పుడు ప్రస్తుత అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా హ్యాపీగా ఉంది. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడడం లేదు. గుంటలు తవ్విన చోట నీళ్లు నిలిచి ఉన్నాయి తప్ప ఎక్కడా ఎటువంటి ప్రమాదము లేదు. ఆ మట్టి తొలగింపు పనులు అనేవి పూర్తి చేస్తే ఇక కొండవీటి వాగుకు సంబంధించినటువంటి ప్రవాహానికి కూడా ఎక్కడా ఇబ్బంది కలిగే అవసరం లేదంటూ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పనులైతే కొనసాగుతున్నాయి. దాదాపు 20 ప్రొక్లైన్లు తోటి నిరంతరాయంగా పగలు రాత్రి అక్కడ ఉన్నటువంటి మట్టి తొలగింపు పనులు అయితే చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ కి ప్రవాహానికి సంబంధించినటువంటి మట్టి తొలగిస్తే కొండవీటి వాగు వద్ద ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అలాగే అమరావతిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ఉండడంతో వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దానిని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి మంత్రి నారాయణ సూచించారు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.